Okay, good. సో నిన్న మనం అజూర్ అసలు స్టార్టింగ్ వర్చువలైజేషన్ అజూర్ కంటే ముందు వర్చువలైజేషన్ గురించి నేర్చుకున్నాం. శ్రీకాంత్, ఇఫ్ యూ డోంట్ మై గో ఆన్ మ్యూట్. శ్రీకాంత్ బొమ్మ. యా, థ్యాంక్ యూ. ఓకే, సో నిన్న మనం వర్చువలైజేషన్ గురించి ఒక ఐడియా అయితే వచ్చే ఉంటుంది అనుకుంటున్నా. సో ఓకే, అండ్ అజూర్ ఎలా స్టార్ట్ అవుతుంది, అజూర్ ఆర్కిటెక్చర్ ఏంటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేయడం కూడా జరిగింది. సో ఈరోజు ఏంటంటే కొంచెం డీపర్గా, కొంచెం టెక్నికల్గా అజూర్ సబ్స్క్రిప్షన్ కానీ, రీసోర్స్ గ్రూప్ కానీ, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఓకే, ఎలా క్రియేట్ చేయాలి, అండ్ క్రియేట్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది అనే దాని గురించి కొంచెం డీపర్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా కాంటెస్ట్ ప్రకారం ఈరోజు మనం ఏమనుకున్నాం అంటే డెవాప్స్ గురించి స్టార్ట్ చేయాలని ప్లాన్ ఉండే, బట్ సడన్ గా ఇంకొక టాపిక్ కి వెళ్ళిపోతే ఈ అజూర్ గురించి కంప్లీట్ ఐడియా రాకుండానే డెవాప్స్కి వెళ్ళిపోతే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో లెట్స్ కంటిన్యూ ఇన్ అజూర్. బేసిక్ గా ఒక ఈ క్లాస్ ఏంటంటే ఇంకొంచెం డీపర్ అనాలిసిస్ లో అజూర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అండ్ ఆటోమేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఆటోమేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అజూర్ లో, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, అండ్ వి ఆల్సో సీ సమ్ ప్రాక్టికల్ వే లైక్ ఇన్స్టలేషన్ అనేది మాన్యువల్ గా ఎలా చేయాలి అండ్ ఆటోమేషన్ వే ఎలా చేయాలి. ఓకే, అండ్ దీంతో పాటు కొంచెం ఓరియో డెవాప్స్ అంటే ఏంది, ఇప్పుడు ఆటోమేషన్ వచ్చింది కాబట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎక్కడ అనేది తెలుసుకొని దాంతో పాటు డెవాప్స్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటితో పాటు ఏంటంటే కొంచెం మీకు అందరికీ వీలయ్యే విధంగా అండ్ ఈజియెస్ట్ వేలో అర్థమయ్యేలాగా నేను డాక్యుమెంట్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇనిషియల్ క్లాస్‌లో ఒక ఇద్దరు కన్సర్న్ రైజ్ చేశారు. ఏమన్నా డాక్యుమెంట్స్ ఇస్తారా? మాన్యువల్ ఇస్తారా? స్టడీ మెటీరియల్స్ అని, రైట్? సో, ఆ మెటీరియల్స్ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. విత్ సమ్ డయాగ్రామ్స్ అండ్ దెన్ ఈజియెస్ట్ వేలో అర్థమయ్యేలాగా, ఓకే, మీకు ఎక్స్‌ప్లనేషన్ ఉండేలాగా ప్రిపేర్ చేసి ఇస్తాను. దాన్ని మీరు గో త్రూ అవ్వండి. సో, ఈ డాక్యుమెంట్ ఏంటంటే ఇట్స్ నాట్ ఏ బుక్. ఇట్స్ ఎ గిట్ హబ్ రిపోజిటరీ. గిట్ హబ్‌లో నేను డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి మీ ఈమెయిల్ ఐడీలు ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి నేను షేర్ చేస్తానన్నమాట లింక్స్. సో మీరు ఆ లింక్ వెళ్ళి అక్కడ ఉన్న కంటెంట్ మొత్తం కూడా చదవచ్చు. బట్ ఇట్స్ నాట్ ఏ పబ్లిక్, ఇట్స్ ప్రైవేట్ రిపోజిటరీ. సో ఎవరైతే అంటే గ్రూప్లో ఎవరు ఉన్నారో వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ అన్ని కూడా రాజుకు ప్రొవైడ్ చేయండి. రాజు నాకు హ్యాండ్ ఓవర్ చేస్తాడు. సో నేను వాళ్ళకి స్పెసిఫిక్ యూజర్స్కి నేనేం చేస్తానంటే మీకు రీడ్ యాక్సెస్ అనేది ఇస్తాను అనమాట. ఓకే, యా. సో బేసిక్ ఒక ఐడియా వచ్చింది కదా. నార్మల్గా ఒక సిస్టమ్ అంటే ఏంటి, సిస్టమ్కి ఏ కాంపోనెంట్స్ ఇంపార్టెంట్ అనే దాని గురించి ఒక క్వశ్చన్, అంటే ఇఫ్ ఎనీ వన్ హ్యావ్ ఐడియా జస్ట్ చెప్పండి. నిన్న మనం అనుకున్నాం కదా ఒక కంప్యూటర్కి మెయిన్ పార్ట్ ఏంటి అనేది, ఎవరైనా చెప్తారా? 3 పార్ట్స్ చెప్పాను నేను. ఇట్స్ ఓకే, ఎవరికి అంటే ఇందులో ఏం లేదు, బట్ యా ఇఫ్ మీ దగ్గర నుంచి ఆన్సర్స్ వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అట్లీస్ట్ యా మీరు ట్రాక్లో ఉన్నారనే దాని గురించి. ఎనీవన్, ఎనీ లీడ్స్? సార్ ర్యామ్, మెమొరీ, నెట్వర్క్స్. వెరీ గుడ్, వేణు. యా, సో ఒక కంప్యూటర్కి మెయిన్ పార్ట్ వచ్చేసి ర్యామ్ అండ్ మెమొరీ అండ్ నెట్వర్క్ పార్ట్స్ అన్నమాట. గుడ్. సో ఈ మూడు అన్నిటిని కూడా ఒక ర్యాక్లో, ఒక హార్డ్వేర్ డిస్క్లో మనం మెయింటైన్ చేసి సర్వర్ రూమ్లో ఎస్టాబ్లిష్ చేస్తాం. సో ఒక కంప్లీట్ డిస్క్ మీద ఇండిపెండెంట్గా డివైడ్ చేసి మనం మల్టిపుల్ విఎమ్స్ క్రియేట్ చేస్తాము. యూజింగ్ విచ్ టూల్? ఐడియా ఉందా? హైపర్-వి టూల్స్ అని చెప్పాను, రైట్? సార్ సో హైపర్-వి టూల్స్కి ఒక 2 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. టూల్ నేమ్స్ ఏంటి, ఏమన్నా ఐడియా గుర్తుందా? VMware అని ఒకటి చెప్పాను, అండ్ మైక్రోసాఫ్ట్ 2012 R2 సర్వర్ అని ఒకటి చెప్పాను, అండ్ జెన్ సర్వర్ అని చెప్పాను, రైట్? ఓకే, సో అంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు ఏంటంటే అజూర్ పార్ట్కి వెళ్ళిపోదాం. సో అదే కాన్సెప్ట్ని, ఆ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ని తీసుకొని మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు సర్వర్స్ రూమ్స్ని పెద్దగా ప్రిపేర్ చేసి, అంటే పెద్దగా బిల్డ్ చేసి వాటిని డేటా సెంటర్స్ అని చెప్పేసి చెప్పారనమాట. అంతే. డేటా సెంటర్ అంటే ఏంటిది? కలెక్షన్ ఆఫ్ హార్డ్వేర్ ర్యాక్స్. అంటే హార్డ్వేర్ ర్యాక్స్ అన్ని కూడా ఒక కలెక్షన్ ఆఫ్ హార్డ్వేర్ ర్యాక్స్ అని కూడా ఒక లొకేషన్లో పెట్టి దాన్ని ఒక డేటా సెంటర్గా పిలుస్తున్నాం.
ఓకే. హార్డ్వేర్ ర్యాక్స్ అంటే ఇంక్లూడింగ్ ఇట్స్ నార్మల్ ఏమంటారు ర్యాక్తో పాటు ఫైబర్ కేబుల్స్, కాపర్ కేబుల్స్ అండ్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అనమాట. అన్ని కలిపేసి ఒక డేటా సెంటర్గా బిల్డ్ చేస్తారు. సో మనం మామూలుగా ఆన్ ప్రెమిసెస్లో ఒక కంపెనీ వాళ్ళ సొంతంగా క్రియేట్ చేసుకునే సెటప్ సర్వర్ రూమ్ ఉంటుంది కదా, అలాంటి సర్వర్ రూమ్స్ని పెద్దగా బిల్డ్ చేసి అందరికి రెంట్ ఇస్తున్నారు. సో అది బిల్డ్ చేసిన ప్లేస్ని మనం ఏం చేసామంటే డేటా సెంటర్ అని పిలుస్తుంటాం. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి ఈ డేటా సెంటర్స్ ఏ లొకేషన్స్లో ఉన్నాయి, ఓకే, అండ్ మామూలుగా అజూర్ లొకేషన్స్ ఎన్ని ఏ ఏ ప్లేసెస్లో వాడు పెట్టాడు అనే దాని గురించి మీకు ఒకసారి ఓవరాల్ వ్యూలో చూపిస్తాను. ఓకే. ఓకే, ఇది వరల్డ్ మ్యాప్. సో అప్రాక్స్గా ఒక 22 రీజియన్స్లో ఈ మైక్రోసాఫ్ట్ ఏం చేశాడంటే వాడి సెటప్ మొత్తం కూడా బిల్డ్ చేసి పెట్టాడు. ఓకే. ఈస్ట్ యుఎస్, ఏమంటారు నార్త్ సెంట్రల్ యుఎస్, ఈస్ట్ యుఎస్ టూ, ఓకే, సౌత్ యుఎస్, సౌత్ సెంట్రల్, వెస్ట్ యుఎస్, ఓకే. ఇలా ఏంటంటే వాడి డేటా సెంటర్స్ అన్ని కూడా వాడు బిల్డ్ చేశాడు అనమాట. ఓకే. అండ్ మన దగ్గరికి వచ్చేసరికి సౌత్ ఇండియా, సెంట్రల్ ఇండియా, వెస్ట్ ఇండియా. సో ఇంతకుముందు ఇవి లేకుండే ఇవి రీసెంట్గా మన దగ్గర డేటా సెంటర్స్ పెట్టడం జరిగింది అనమాట. సో జస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. ఇంతకుముందు మనకి వచ్చేసి కూడా ఈస్ట్ ఏషియా నుంచి ఇక్కడ నుంచి లొకేషన్ అనమాట. ఇండియాలో ఉన్న కంపెనీస్ కావాలంటే ఈ లొకేషన్లో ఉన్న డేటా సెంటర్ నుంచి మనం మిషన్స్ క్రియేట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మన ఏరియాలో కూడా మనకి అంటే బికాస్ ఆఫ్ ఏమంటారు కన్జంప్షన్, సో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఆ ఏరియాలో వాడు బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, రైట్. సో ఇవన్నమాట లొకేషన్స్. సో ఈ లొకేషన్స్‌లో ఇప్పుడు ఈ బ్లూ డాట్స్ అని ఉన్నాయి గదా, ఇవన్నీ గూడా వాళ్ళ లొకేషన్స్. ఇప్పుడు మనం అందులో నుంచి ఒక లొకేషన్ చూద్దాం బేసిక్‌గా. సో నేనెక్కడైనా స్పీడ్ అవుతున్నట్టు అనిపించినా, మీకేమన్నా క్వెషన్ అనిపించినా గూడా క్వెషన్ ఇమ్మీడియేట్‌గా రైజ్ చేయండి. ఓకే. యాహ్! ఇప్పుడు నేనొచ్చి లొకేషన్స్‌లో చాలా ఉన్నాయి గదా, అందులో నేనున్న పార్ట్‌లో ఆమ్‌స్టర్‌డామ్ నేనున్న లొకేషన్. ఆ లొకేషన్‌లోని ఈ డయాగ్రామ్ అన్నమాట. సో వాళ్ళ డేటా సెంటర్ బిల్డ్ చేశారు. ఓకే. డేటా సెంటర్ ఈ డేటా సెంటర్ అనేది పెద్ద వాళ్ళొక కన్‌స్ట్రక్షన్ అండ్ రిస్ట్రిక్టెడ్ ఏరియా పెట్టుకుంటారు. వేరే వాళ్ళకి యాక్సెస్ లేకుండా. అండ్ దట్ టూ లాంగ్ లొకేషన్‌లో ఎక్కడైతే ల్యాండ్ ఎక్కువ అవైలబిలిటీ ఉంటదో, గవర్నమెంట్ వాళ్ళకి ల్యాండ్ ప్రొవైడ్ చేస్తుందో ఆ ఏరియా. ప్లస్ వాళ్ళకి పవర్ ప్రాబ్లమ్ లేకుండా, ఓకే, వాటర్ ప్రాబ్లమ్ లేకుండా ఉండే లొకేషన్స్ చూసుకొని వాళ్ళు వాళ్ళ డేటా సెంటర్స్‌ని బిల్డ్ చేస్తారు. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆమ్‌స్టర్‌డామ్ యొక్క లొకేషన్ అన్నమాట. ఇక్కడేం చేశారు వీళ్ళు, ఎందుకు ఇక్కడ ఆమ్‌స్టర్‌డామ్ ఈ లొకేషన్ వాడారంటే వీళ్ళకి ఒక 3 టైప్స్ ఆఫ్ పవర్ కన్జంప్షన్ అంటే పవర్ దొరుకుతుంది. సో వాళ్ళకొచ్చేసి వాటర్ పవర్, కరెంట్, ఎలక్ట్రిసిటీ వస్తుంది. ప్లస్ విండ్ పవర్ కూడా వస్తుంది. ఓకే. అండ్ ఏమంటారు సన్‌రైజ్‌ది. సో సోలార్. సో 3 టైప్స్ కూడా విజిబిలిటీలో ఉన్నాయి. వాళ్ళకి అవైలబిలిటీ ఉంది. అది యూజ్ చేసుకుంటున్నారు. అండ్ లోపలొచ్చేసి ఇలా రిస్ట్రిక్టెడ్ ఏరియాలో పెట్టేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్. సో వాళ్ళు లీజ్‌కి తీసుకొని ఒక కంప్లీట్ ఇది చూసేసి ఎక్కడ కూడా రెసిడెన్షియల్ లేదు మీకు, రైట్, నియర్ బై. సో అట్లా లాంగ్ లొకేషన్‌లో వాళ్ళు ఇలా ఎక్స్‌పాండ్ చేసుకుంటా పోతా ఉన్నారనమాట. సో డిపెండ్స్ ఆన్ ది ఏమంటారు కన్జంప్షన్. ఎంతమంది కస్టమర్స్ యాడ్ అవుతా ఉంటారో అలా. ఓకే. సో ఇది ఓవర్‌వ్యూ. బయటలో ఎలా ఉంటుంది డేటా సెంటర్ అనేది. మైక్రోసాఫ్ట్ వాడి డేటా సెంటర్. సో ఇన్నర్ వ్యూ. సో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ లోపల ఆ బిల్డింగ్ లోపలికెళ్ళి చూస్తే మనకిలా ర్యాక్స్ కనిపిస్తాయన్నమాట. ఓకే. సో ఈ ర్యాక్స్‌లోనే మనం ఏదైతే మెషిన్ క్రియేట్ చేస్తామో ఈ ర్యాక్స్‌లోనే ఇప్పుడు సపోజ్ నేను ఇదొక సంథింగ్ లైక్ చై చైనీ ఇది చయాని. సో ఓకే. ఈ లొకేషన్‌లో ఓకే. సమ్‌వేర్ నేను ఒక రీజియన్ పెట్టేసి ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేశాననుకో. సపోజ్ జస్ట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. అదొచ్చేసి ఈ ర్యాక్‌లోని ఈ లొకేషన్‌లో మనకి క్రియేట్ అవుద్దన్నమాట. సో నేనొచ్చేసి సమ్‌వేర్ ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉన్నా. బట్ నేను లొకేషన్ వచ్చేసి నా బిజినెస్ ప్లాన్ వచ్చేసి ఈ కంట్రీలో ఉందనుకుందాం. సో నేను ఆ కంట్రీలోని ఒక మెషిన్ క్రియేట్ చేశానంటే అది సమ్‌వేర్ ఈ ర్యాక్‌లో మనకి క్రియేట్ అవుతుందన్నమాట. ఓకే. సో ఇప్పుడొచ్చేసి యాహ్!
ఈ మైక్రోసాఫ్ట్ ఏం చేశాడంటే ఈ డేటా సెంటర్స్ క్రియేట్ చేయడానికి రీజియన్స్ వైజ్ డివైడ్ చేశాడు అనమాట. ఓకే. సో రీజియన్ వైస్ అంటే ఇప్పుడు నియర్ బై కంట్రీస్ ఉన్నాయనుకో, ఇప్పుడు ఆమ్స్టర్డామ్ ఉందనుకో, యూరోప్ కంట్రీలో ఆమ్స్టర్డామ్‌లో, ఐర్లాండ్‌లో పెట్టాడు. కంప్లీట్ యూరోప్‌కి సర్వ్ చేస్తున్నాడు. అంటే ఏంటి? నియర్ బై ఇప్పుడు మనం జస్ట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. నేపాల్ గాని, బంగ్లాదేశ్ గాని మనకు దగ్గర ఉన్నటువంటి కంట్రీస్ అడ్జసెంట్. వాడేం చేస్తాడు? ఓకే. ఇదంతా గూడా ఆసియా కిందొస్తది. సో మనం అప్రాక్సిమేట్‌గా ఇండియాలోని మిడిల్ ఉంది గదా! మిడిల్ రీజియన్ నుంచి వాళ్ళకి యాక్సెస్ వచ్చేలాగా పెడతాడనమాట. సో నియర్ బై ఏరియాస్‌ని కలిపి ఒక లొకేషన్ ప్లే చేసుకొని వాడు రీజియన్ అని డివైడ్ చేసుకున్నాడు. ఓకే. దాన్ని రీజియన్ అంటారనమాట. ఇప్పుడు ఈస్ట్ యూఎస్. యూఎస్ మొత్తానికి ఆ ఈస్ట్ లొకేషన్‌లో కొన్ని స్పెసిఫిక్ స్టేట్స్‌ని కలిపి వాడు ఈస్ట్ యూఎస్ అని ఒక రీజియన్ డివైడ్ చేసుకున్నాడు. అది మైక్రోసాఫ్ట్ డివైడ్ చేసుకున్న ఏరియా అన్నమాట. సో కొన్ని కంట్రీస్‌ని, కొన్ని స్టేట్స్‌ని కలిపి ఒక బౌండరీ పెట్టుకున్నాడన్నమాట మైక్రోసాఫ్ట్ వాడు. ఓకే. దాన్ని రీజియన్ అంటారు. సో రీజియన్‌లో మాక్సిమం ఇప్పుడు ప్లాన్ ఏంటంటే వాడిది ఎవ్రీ లొకేషన్ ఇప్పుడు ఇండియాకొచ్చేసి ఇప్పుడు స్పెసిఫిక్‌గా మనకి రీజియన్స్ ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఓకే. బట్ సమ్‌వేర్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే యూరోప్ గాని, యూఎస్ గాని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆల్రెడీ రీజియన్స్ వాడు ఆల్రెడీ పెట్టాడు. అంటే ఏంటి? రీజియన్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఎలా ఉంటుందంటే ఓకే. ఆహ్, ఆహ్, ఈస్ట్ యూఎస్, వెస్ట్ యూఎస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే. సో, ఈస్ట్ యూఎస్‌లో మిషన్ క్రియేట్ చేసుకుంటా వెస్ట్ యూఎస్‌కి ఈస్ట్ యూఎస్‌కి డేటా సెంటర్స్‌కి మధ్య ఏం చేస్తాడంటే చాలా డిస్టెన్స్ పెడతాడు. బట్ డిస్టెన్స్ పెట్టిన తర్వాత సపోజ్ నాకు హై అవైలబుల్ అంటే నా డేటా అనేది చాలా సెక్యూర్. ఓకే. ఈ డేటా అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే జియో రిడెండెన్సీ అని ఆప్షన్ ఎనేబుల్ చేస్తాననమాట. మిషన్ క్రియేట్ అందులో ఎప్పుడొస్తది ఏంటనేది నెక్స్ట్ మనం టెక్నికల్ వేలో ఎళ్ళినప్పుడు ఓకే. మిషన్ క్రియేషన్ గాని, స్టోరేజ్ క్రియేషన్ గాని, అసలు దాని ఇంపార్టెన్స్ ఎక్కడ మనం ఎనేబుల్ చేయాలనేది చూపిస్తాను మీకు. సో, జస్ట్ ఒక మైండ్‌లో పెట్టుకోండి. జియో రిడెండెన్సీ అంటే ఏంటి? జియోగ్రాఫికల్ రిడెండెన్సీ అన్నమాట. సో, ఈ ఆప్షన్ నేను ఎనేబుల్ చేసుకున్నప్పుడు ఈస్ట్ యూఎస్‌లో నేను ఒక మిషన్ క్రియేట్ చేశాను. జియో రిడెండెన్సీ పెట్టాను అనుకుందాం. జస్ట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. అదేమవుతదంటే ఆటోమేటిక్‌గా సెకండ్ రీజియన్‌లో నీకొక రిప్లికా క్రియేట్ జేసి పెట్టుంటది. మైక్రోసాఫ్టే నీకొక కాపీని ఈస్ట్ యూఎస్‌లో తయారు చేసినావు గదా! వెస్ట్ యూఎస్‌లో పెడతాడనమాట. అప్పుడు సపోజ్ ఈస్ట్ యూఎస్‌లో ఏమంటారు ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చేసిందనుకుందాం. అంటే అక్కడేదో ఫైర్ జరగడము, సునామీ రావడం ఏదో సంథింగ్ అయిపోయి ఆ డేటా సెంటర్ బోయినా గూడా వితిన్ 2 మినిట్స్‌లో మిల్లీ సెకండ్స్‌లో మినిట్స్ కూడా గాదు. మిల్లీ సెకండ్స్‌లో నీ డేటా అనేది అవైలబిలిటీ ఉంటది. ఎలాగా? సెకండ్ రీజియన్‌లో నీకు డేటా ఆల్రెడీ రిప్లికేషన్ అయిందనమాట. సో, ఈ డేటా సెంటర్ కాలిపోయే ముందు 2 మిల్లీ సెకండ్స్ ముందు ఉన్న డేటా ఉంటది జూసావా? అంత డేటా నీకు ఆల్రెడీ అక్కడ వెస్ట్ యూఎస్‌లో అవైలబిలిటీ ఉంటుంది. సో, లాస్ట్ మొమెంట్ వరకు గూడా అది కంటిన్యూయస్‌గా కాపీ చేస్తూనే ఉందన్నమాట. సో, అలా పెట్టడం వల్ల ఏందంటే, డేటా అనేది మనకి చాలా సెక్యూర్ అండ్ ఎప్పుడైనా అవైలబిలిటీ రికవరీ, బ్యాకప్ అనేది మనకి ఈజీగా అవుతుందన్నమాట. సో, అదొక కాన్సెప్టే రీజియన్ 1, రీజియన్ 2 అనేది. ఓకే. సో, రీజియన్ అంటే ఏంది? అదొక డేటా సెంటరు మామూలుగా. సో, రీజియన్ 1, రీజియన్ 2 అనేది ఎలా పెడతాడంటే ఇక్కడొక డేటా సెంటరు, కొన్ని మైల్స్ దూరంలో ఇంకొక డేటా సెంటర్ బిల్డ్ చేసి, ఈ రెండిటి మధ్య సింక్రొనైజేషన్ పెడతాడన్నమాట. సింక్ ఉంటుంది. సో, డేటా అనేది కంప్లీట్‌గా అక్కడ రిప్లికా అవుతుంది. ఇంతవరకు క్లియర్ గదా? యాహ్! నెక్స్ట్ వచ్చేసి సో, ఈ రీజియన్‌లో ఇంకొక కాన్సెప్ట్ అంటే రీజియన్ అంటే ఏం చెప్పాను? డేటా సెంటర్ చెప్పాను. రైట్? మీకు రీజియన్ అంటే ఏం చెప్పాను? ఒక డేటా సెంటర్ అని చెప్పాను. ఆమ్‌స్టర్‌డామ్ ఎగ్జాంపుల్ చూపించానుగా ఒక షెల్టర్ పెట్టి పెట్టడం. సో, అదంతా కూడా ఒక రీజియన్ కిందొస్తది. దాంట్లో ఏం చేశాడంటే ఓకే. సో, లెట్స్ గో టు థిస్ ప్లేస్. ఓకే. ఇదంతా కూడా ఒక రీజియన్. ఒక డేటా సెంటర్‌గా ఇదొక రీజియన్ అనుకుందాం. దీంట్లో ఏం చేశాడంటే ఈ సెట్ ఆఫ్ థింగ్స్‌ని ఒక అవైలబిలిటీ జోన్‌గా పెడతాడు. ఈ సెట్ ఆఫ్ థింగ్స్‌ని ఇంకొక అవైలబిలిటీ జోన్ అని చెప్పేసి పెడతాడు. బట్ నేను దగ్గర పెట్టాను. బట్ వాడేంటంటే డిఫరెంట్ డిఫరెంట్ షెడ్స్ ఉన్నాయి చూసావా? ఒక షెడ్ ఒక అవైలబిలిటీ జోన్, ఇంకొక షెడ్ ఇంకో అవైలబిలిటీ జోన్ అని చెప్పేసి పెడతాడు. సో, ఈ అవైలబిలిటీ జోన్ అనేదేంటంటే సపోజ్ ఈ ఈ ఇప్పుడు ఒక ఇది 5 ఫ్లోర్ బిల్డింగ్ అనుకో. ఫస్ట్ ఫ్లోర్‌లో ఒకటి అండ్ ఫిఫ్త్ ఫ్లోర్‌లో ఒక అవైలబిలిటీ జోన్ అని పెడితే
ఓకే. నేనేం చేశాను, జియో రెడెన్సీ సెలెక్ట్ చేసుకుంటేనేమో ఈ దేశంలో ఈ డేటా సెంటర్ మొత్తం కూలిపోయినా నాకు డేటా అనేది ఇంకో డేటా సెంటర్‌లో ఉంది. బట్ దానికి జియో రెడెన్స్‌కి మనం కాస్ట్ పే చేయాలి. ఓకే. నేను అంతగా రిస్క్ తీసుకోను. ఎక్కువ మనీ పే చేయాల్సొస్తుంది. బట్ ఇట్స్ టెంపరరీ ప్రాజెక్ట్. సో, మనం ఏం చేద్దామంటే అవైలబిలిటీ జోన్ పెట్టుకుందాం అనుకుంటాం. అంటే ఏంది, ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న అవైలబిలిటీ జోన్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్‌లో ఒక అవైలబిలిటీ జోన్ పెట్టాడు. సో, ఇది ఫస్ట్ ఫ్లోర్‌లో ఇక్కడ మిషన్ క్రియేట్ అయింది. ఫిఫ్త్ ఫ్లోర్‌లో దీనికి రిప్లికా ఉంది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న డేటా మొత్తం ఫైర్ యాక్సిడెంటో ఏదో ఒకటి అయిపోయి కాలిపోయినా, ఫిఫ్త్ ఫ్లోర్‌లో డేటా అనేది నీకు అవైలబిలిటీలో ఉంటదనమాట. అంటే సేమ్ రీజియన్, సేమ్ డేటా సెంటర్‌లో నీకు మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ అనేది క్రియేట్ జేస్తారు. సో, మనం అది గూడా ఆ ఆప్షన్ ఎలా ఎనేబుల్ జేసుకోవాలనేది క్రియేషన్ టైమ్‌లో, రిసోర్స్ క్రియేషన్ టైమ్‌లో మీకు జెప్తాను. సో, మీరిక్కడ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. అండ్ యూ కెన్ ఆల్సో ఆస్క్ మీ వెన్ ఐ యామ్ క్రియేటింగ్ రిసోర్సెస్. ఓకే. జియో రిడెండెన్సీ అంటే ఏంటి? దాని గురించి రాసుకోండి సమ్‌వేర్. యూ కెన్ టేక్ ఎ నోట్స్. ఓకే. దీని గురించి మళ్ళీ నేను డిస్కస్ జేస్తాను. ఆ టైంలో మీరు క్వెషన్ రైజ్ చేయొచ్చు. అంటే ఒక మెషిన్ క్రియేట్ చేసే టైంలో గాని, స్టోరేజ్ క్రియేట్ చేసే టైంలో గాని అడగండి. ఓకే. నెక్స్ట్ అవైలబిలిటీ జోన్. ఇది ఎప్పుడు ఎనేబుల్ చేయాలి? సో, నార్మల్‌గా అయితే ఒక ఐడియా వచ్చింది గదా! మీకందరికి? జియో రిడెండెన్సీ అంటే అవైలబిలిటీ జోన్ అనేది ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో, లెట్స్ గో టు అవర్ డయాగ్రామ్. సో, ఒక రీజియన్‌లో అవైలబిలిటీ జోన్స్ అనేవి 4 ఉన్నాయి అనుకుందాం. ఓకే. క్లియర్ రైట్? సో, సబ్స్క్రిప్షన్స్ అనేది ఒక ఏమంటారు, ఒక కస్టమర్ లెవెల్. అంటే మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము. మన ప్రాజెక్ట్‌కి మనం ఒక సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. ఇది క్లయింట్ లెవెల్ అన్నమాట. సో, మనం సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనం అందులో ఏం చేయొచ్చు, అవైలబిలిటీ జోన్స్‌ని మనం సెలెక్ట్ చేసుకొని మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఇంకొక కస్టమర్ గూడా ఇదే అవైలబిలిటీ జోన్‌లో గూడా మెషిన్ క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇద్దరి మధ్యలో ఐసోలేషన్ ఉండాలి గదా! ఈ మెషిన్ అనేది ఇప్పుడు కామన్‌గా ఇఫ్ యూ థింక్ ఈ కస్టమర్ ఇద్దరు గూడా ఒకే లొకేషన్‌లోని డిస్క్‌లను వాడుతున్నాడు. ఇది క్లియర్ గదా! అది కామన్ షేరింగ్ అన్నమాట. హార్డ్‌వేర్ పార్ట్ అనేది నేను అదే హార్డ్‌వేర్ పార్ట్ యూజ్ చేస్తాను మైక్రోసాఫ్ట్ వాళ్ళది. నువ్వు గూడా అదే మైక్రోసాఫ్ట్ హార్డ్‌వేర్‌నే యూజ్ చేస్తున్నావు. సో, హార్డ్‌వేర్ అనేది కామన్ ఉన్నప్పుడు నాకు డిఫరెన్స్ ఏంటి? నీ సెటప్ నా సెటప్‌ని వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేయగలుగుతారు ఈజీగా? సో, అలా ఐసోలేషన్ ఇవ్వడానికి ఓకే. మనకి సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఇస్తాడన్నమాట. మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్‌ని యూజ్ చేసుకోవడం మనం సబ్స్క్రిప్షన్ బేస్డ్ యూజ్ చేసుకుంటాం. సో, నేనొక సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేసుకొని నేను అవైలబిలిటీ ఒక డేటా సెంటర్‌లోని ఆమ్‌స్టర్డామ్ డేటా సెంటర్‌లోని అవైలబిలిటీ జోన్ 1లో క్రియేట్ చేశా. నువ్వు గూడా సబ్స్క్రిప్షన్ నీదొక క్రియేట్ చేసుకొని, నువ్వు గూడా ఆమ్‌స్టర్డామ్ లొకేషన్ చూజ్ చేసుకొని, అక్కడ అవైలబిలిటీ జోన్ 1లోనే నువ్వు మెషిన్ క్రియేట్ చేసుకున్నావు. అంటే నీ మెషిన్ అక్కడే రన్ అయితుంది. నా మెషిన్ అక్కడే రన్ అయితుంది. సో, రెండిటికి మధ్యలో డిఫరెన్షియేషన్ వాళ్ళెలా ఐడెంటిఫై చేయరు. ఇది నీది, నాదని ఐడెంటిఫై చేయడానికి ఉన్న ఒక ట్యాగే సబ్స్క్రిప్షన్. ఓకే. సబ్స్క్రిప్షన్ బేస్ చేసుకొని ఓకే. నువ్వు యూజ్ చేసిన రిసోర్సెస్‌కి నీ బిల్లింగ్ అని ఓకే. నీ నీ సెపరేట్ అన్నమాట. ఒక కస్టమర్ బేస్డ్ నీకు ఒక సెపరేట్ ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేయడానికి. ఒక సబ్స్క్రిప్షన్ అనే ఒక ట్యాగ్ ఇచ్చాడన్నమాట నీకు. సో, సబ్స్క్రిప్షన్ బేస్డ్ నువ్వు రిసోర్సెస్ క్రియేట్ చేసుకుంటావు. సో, ఇట్స్ బికేమ్ ఐసోలేషన్ బిట్వీన్ ది కస్టమర్స్. సబ్స్క్రిప్షన్ అనేది. క్లియర్ అయిందండి ఇంతవరకు? సో, నిన్న మనం ఎలా స్టార్ట్ చేయాలి? ఆర్కిటెక్చర్ ఏంటనేది మళ్ళొకసారి నేను ఓవర్ ఇస్తాను. బట్ ఇన్ డీటెయిల్‌గా లోపల ఎలా జరుగుతుంది? ఇది యాక్చువల్‌గా మీకు ఒక ఐడియా ఉండాలి తప్ప మీరు దీన్ని బేస్ చేసుకొని వర్క్ చేయరు. మీకొక ఐడియా ఉండాలి. ఎప్పుడైనా ఒక మెషిన్ క్రియేట్ చేయాలి అండ్ మెషిన్ వచ్చేసి నాకు అవైలబిలిటీ అనేది ఉండాలి. అవైలబిలిటీ జోన్‌లో క్రియేట్ చేయాలన్నప్పుడు మీరు చూజ్ చేసుకొని క్రియేట్ చేస్తారు బ్లైండ్‌గా. బట్ దాని యొక్క ఉపయోగం ఏంది అనేది తెలియడం కోసమే ఈ ఎక్స్‌ప్లనేషన్. బట్ బ్యాక్‌గ్రౌండ్ ఏం జరుగుతుంది బ్యాక్‌గ్రౌండ్‌లో అనే దాని కోసం ఇది. బట్ ఓవర్‌వ్యూలో చెక్ చేసుకుంటే మీరు దీన్ని ఇంత డీటెయిల్‌గా మైక్రోసాఫ్ట్‌కు నీకు అవైలబిలిటీ జోన్ ఎక్కడుంది ఏందనేది నీకు అంత క్లియరెన్స్ అనేది ఉండదు. జస్ట్ నువ్వు పోర్టల్‌లో సెలెక్ట్ చేసుకోవడం లేదా పారామీటర్స్ పాస్ చేసి ఆటోమేషన్ ద్వారా క్రియేట్ చేయడమే ఉంటది తప్ప, నీకు ఇన్ డీటెయిల్‌గా ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఇది ఇలా మనకి క్లియరెన్స్ నీకు మైక్రోసాఫ్ట్ వాడు ఇస్తాడంటే ఇవ్వడు. బట్ వాడి ఫంక్షనాలిటీ ఏంటనేది తెలియడం కోసమే కొంచెం డీపర్ లెవెల్ ఎళ్ళాం. సో, వీటికి సంబంధించి మామూలుగా అజూర్ అంటే రిసోర్స్ గ్రూప్ ఏంటి, సబ్స్క్రిప్షన్ అంటే అనేది మీకు నేను డాక్యుమెంట్స్ తయారు చేస్తున్నాను. అది మీకు షేర్ చేస్తాను. మీరు ఈవెన్ నెక్స్ట్ టైమ్ గూడా రిఫర్ చేసుకోవడానికి మర్చిపోకుండా. ఓకే.
సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ అన్నమాట. సో నేనంటే అవైలబిలిటీ జోన్ 1, ఓకే, జోన్ 2, జోన్ 3 ఉంది. సో నేనేం పెట్టాను, అవైలబిలిటీ జోన్ 2కి జోన్ 3కి మధ్యలో నేను ఒక మిషన్ క్రియేషన్ పెట్టాను. వీటి మధ్య ఏంటంటే కొన్ని మైల్స్ దూరంలో ఉంటుంది. సపోజ్ ఇది ఏమైనా అయినా కూడా ఇక్కడ ఫ్యూ మినిట్స్లో లాస్ట్ మూమెంట్ డేటా వరకు కూడా ఇక్కడ నీకు కాపీ అనేది జరుగుతుంది అనమాట. అందులో రీజియన్స్ మెయిన్ గా సపోర్ట్ చేసేవి ఏంటి అనేది కొన్ని రీజియన్స్ వాడు నీకు ఎక్స్ప్లెయిన్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, యా. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మామూలుగా డేటా సెంటర్ ఎలా ఉంటుంది అండ్ యా ఈ అండ్ అవైలబిలిటీ జోన్ ఏంటి, సబ్స్క్రిప్షన్ ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉన్నాయి దాని మీద? నో డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి. మామూలుగా ఏమైనా మీకు టెక్నికల్ గా కానీ ఏమైనా అర్థం కాకపోయినా అడగండి. అది అయిపోతే మనం ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ఫ్లో అనేది ఫుల్ ఫ్లో అనేది ఎలా జరుగుతుంది అనేది ఒక ఓవరీ ఇచ్చేసి దెన్ విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్ లైక్ పవర్ షెల్ ఇన్స్టలేషన్స్. ఎనీ క్వశ్చన్స్? నో? హలో యా. సార్, అది రీజన్ 1, రీజన్ 2 అని చెప్పారు కదా సార్ ఇంతకుముందు. యా. హలో, ఆ రీజన్ 1 లో డేటా సెంటర్స్ ఉంటాయి అన్నారు కదా సార్. యా. ఆ కనెక్టివిటీస్ గురించి కొద్దిగా మళ్ళీ ఓకే, రిపీట్ చేస్తారు. కనెక్టివిటీ ఎలా ఉంటుందనో మామూలుగా రీజన్ 1కి రీజన్ 2కి ఏంటి అనేది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకే, కూల్. సో ఇది ఒక డేటా సెంటర్. ఓకే, సో దీన్ని ఏం చేస్తారంటే దీన్ని ఒక రీజియన్ గా మనకి మైక్రోసాఫ్ట్ అనేడు మనకు ఒక రీజియన్ నేమ్ ఇస్తాడు అనమాట. యూరోప్ లోని ఇదొక రీజియన్. సో సంథింగ్ ఇదేమైతే ఆమ్స్టర్డామ్ కాబట్టి నార్త్ లో వస్తుంది, నార్త్ యూరోప్ రీజియన్ కింద ఇస్తాడు. వెస్ట్ యూరోప్ వచ్చేసి ఐర్లాండ్ లోని డుబ్లిన్ అనే లొకేషన్ లో ఇంకొక డేటా సెంటర్ ఉందన్నమాట. ఓకే, సో ఈ రెండిటికి ఆమ్స్టర్డామ్ లొకేషన్ కి డుబ్లిన్ లొకేషన్ కి రెండిటికి ఒక ఇది రీజియన్ 1 అనుకుందాం ఆమ్స్టర్డామ్. డుబ్లిన్ వచ్చేసి సెకండ్ లొకేషన్ రీజన్ 2 అనుకుందాం. ఓకే, సో మైక్రోసాఫ్ట్ వాడికి ఏంటంటే వాడి కనెక్టివిటీ అనేది ఇంటర్నల్ గా వాడి ఒక ఎడ్జ్ నెట్వర్క్ ఉంటుంది. మైక్రోసాఫ్ట్ వాడికి వాడి సొంత ఫైబర్ కేబుల్ నెట్వర్క్ అనేది కనెక్టివిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ లొకేషన్లో ఇదేంటి, ఇది జస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆమ్స్టర్డామ్ లొకేషన్లో. ఓకే, ఇది నేను ఒక మిషన్ ఇక్కడ క్రియేట్ చేశా. నేను ఇప్పుడు ఏం చేశానంటే జియో రిడెండెన్స్ అని చెప్పేసి పెట్టా. అంటే ఏంటి, ఈ కంట్రీ మొత్తం పోయినా కూడా నాకు డేటా మాత్రం ఉండాలి. అది నా మెయిన్ ఎయిమ్. ఎందుకంటే నా డేటా అనేది మెయిన్ ప్రియారిటీ. సో జస్ట్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యాంక్ డేటా. బ్యాంకు డేటా అనేది జియో రిడెండెన్స్ పెడతారు. దీనివల్ల ఏంటి, ఓకే, ఆ సర్వర్ అక్కడ కుప్పకూలిపోయినా సరే ఆ బ్యాంకు డేటా అనేది నాకు ఇంకొక లొకేషన్ నుంచి అయినా నేను రిట్రైవ్ చేసుకోగలిగేలాగా ఉండాలి. రైట్? సో ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా అన్నమాట. సో ఏం చేస్తాం, ఈ మైక్రోసాఫ్ట్ ఏం చేస్తాడు దీనికోసం, సో నువ్వు సొంతంగా నువ్వు సర్వర్స్ క్రియేట్ చేసుకోవాలంటే జస్ట్ టేక్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు బ్యాంకులో వచ్చేసి హైదరాబాద్లో ఒకటి క్రియేట్ చేసా అండ్ సేఫ్టీ పర్పస్ కోసం ముంబైలో ఇంకొక డేటా సెంటర్ క్రియేట్ చేసి నేను ఇక్కడ ఉన్న డేటా అక్కడికి డైలీ కాపీ అయ్యేలాగా రిప్లికా జరిగేలాగా పెట్టుకున్నా. అంటే ఏంది, ఇక్కడ ఒక యూజర్ ఆన్బోర్డ్ అయింది అనుకో, కొత్త అకౌంట్ క్రియేట్ అయింది అనుకో, ఈ అకౌంట్ డీటెయిల్స్ ముంబైలో ఉన్న డేటా సెంటర్లో కూడా కాపీ అయ్యేలాగా పెట్టుకుంటా. ఎందుకంటే ఈ హైదరాబాద్ లొకేషన్ లో ఉన్న ఈ సర్వర్ క్రాష్ అయిపోయింది అనుకున్నా. ఓకే, ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ అయితే నాకు కావాలి కదా. ఇక్కడ ఉన్న కస్టమర్స్ తోటి ఇది క్రాష్ అయిపోతే నా బ్యాంక్ డీటెయిల్స్ అన్ని మిస్ అయిపోతాయి కదా నేను. దానికి ఏం పెడతారు, ముంబైలో ఉన్న సర్వర్ నుంచి డేటాని మళ్ళీ రీట్రైవ్ చేస్తాం. ఓకే, ఇదే కాన్సెప్ట్ ని మైక్రోసాఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. వాడు ఎలా ప్రొవైడ్ చేస్తున్నాడు, నీకు 2 వేస్ ఆఫ్ అవైలబిలిటీ. ఒకటేంటి జియో రెడెండెన్సీ, రెండు సెకండ్ వచ్చి అవైలబిలిటీ జోన్. అంటే ఎలాగా, జియో రెడెండెన్సీ అంటేనేమో ఈ లొకేషన్ లో ఈ ఆమ్స్టర్డామ్ లొకేషన్ లో క్రియేట్ చేసిన మిషన్ ఐర్లాండ్ లొకేషన్ లో ఉన్న డుబ్లిన్ లో డేటా సెంటర్ లో కూడా క్రియేట్ అవుతుంది నీకు. నువ్వు ఇది సెలెక్ట్ చేసుకుంటావు, జియో రెడెండెన్సీ అని అప్లై చేస్తావు. ఆటోమేటిక్ గా నువ్వు ఇక్కడ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా
త్రూ మైక్రోసాఫ్ట్ మెకానిజం ఏంటంటే దీంట్లో ఏజెంట్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ కి డిఫరెంట్ ఏజెంట్స్ ఉంటాయి. సపోజ్ క్లస్టర్స్ అనుకో ఫ్యాబ్రిక్ ఏజెంట్స్ అంటారు. ఓకే. అండ్ హైపర్ వి వచ్చేసేమో ఇప్పుడు మామూలుగా హైపర్వైజర్కి వచ్చేసి మైక్రోసాఫ్ట్ వాడు హైపర్వైజర్ వాడతాడు, అదొక ఏజెంట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మిషన్ క్రియేట్ చేసినప్పుడు త్రూ ఏజెంట్ ద్వారా ఆటోమేటిక్ గా ఐర్లాండ్ లో ఉన్న లొకేషన్ లో కూడా మిషన్ అనేది క్రియేట్ అవుతుంది. క్లియర్? ఈ కమ్యూనికేషన్ అనేది అంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ నెట్వర్క్, ఇది పబ్లిక్ గా వెళ్ళదు. మైక్రోసాఫ్ట్ తోటి ఇంటర్నల్ కమ్యూనికేషన్ ద్వారాగా ఐర్లాండ్ లోని లొకేషన్లకు ఇంకొక మిషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఆమ్స్టర్డామ్ లొకేషన్ లో ఉన్న డేటా సెంటర్ కాలిపోయినా ఐర్లాండ్ లో ఉన్న డేటా సెంటర్ లో ఉన్న మిషన్ నీ కంప్లీట్ డేటాని ప్రొటెక్ట్ చేసి ఉంచుతుంది. దిస్ ఈస్ కాల్డ్ జియో రిడెండెన్సీ. క్లియర్? క్లియర్ సార్. గుడ్. ఓకే, ఇప్పుడు మనం దీనికి వెళ్దాం. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్? ఇప్పుడు వచ్చేసి అసలు మైక్రోసాఫ్ట్ కంప్లీట్ ఆర్కిటెక్చర్ ఎలాగా ఫ్లో అనేది జరుగుతుంది అనే దాని గురించి చూద్దాం. ఓకే, ఇక్కడ ఏం చేద్దామంటే ఇది వచ్చేసి హార్డ్వేర్ పార్ట్, ఇన్ఫ్రా పార్ట్. ఓకే, ఇది హార్డ్వేర్ అనుకుందాం, అంటే అన్ని ర్యాక్స్, ఓకే, డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా ఈ ఈ పార్ట్ లో ఉన్నాయి అనుకుందాం. ఓకే, దానిపైన వచ్చేసి ఏం చేస్తుంది హైపర్వి అనేది, దానిపైన ఒక లేయర్ అన్నమాట. దానిపైన ఏంటంటే సబ్స్క్రిప్షన్. రీసోర్స్ గ్రూప్, ఇక్కడ పోర్టల్ కానీ లేదా ఏజెడ్సిఎల్ఐ కానీ లేదా పవర్ షెల్ కానీ అనుకుందాం. సో ఇది ఒక ఫ్లో అన్నమాట. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేశానంటే, ఓకే, నేను ఈ లొకేషన్లో అంటే మామూలుగా నేనేం చేశాను అజూర్ పోర్టల్కి లాగిన్ అయ్యా. ఓకే, ఇది 1. దాని తర్వాత నేను ఒక మిషన్ క్రియేట్ చేయాలి. ఏ రీసోర్స్ గ్రూప్లో క్రియేట్ చేయాలి, రీసోర్స్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, అండ్ ఏ సబ్స్క్రిప్షన్లో క్రియేట్ చేయాలి, సో సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకుంటా. ఇవి సెలెక్ట్ చేసుకొని నేను ఏం చేశాను, సపోజ్ ఇది వచ్చేసి లెట్ మీ గివ్ ఎస్టిఎస్ అనుకుందాం, ఎస్టిఎస్ అనుకుందాం, సౌత్ ఇండియా అనుకుందాం, సో అండ్ సో. ఇప్పుడు ఏంటి, నేను ఈస్ట్ యుఎస్ రీజియన్లో ఒక మిషన్ క్రియేట్ చేయాలి. సో నేను సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను డైరెక్ట్గా ఏం చేస్తాను, ఈస్ట్ యుఎస్ని సెలెక్ట్ చేసుకుంటాను. రైట్, ఈ ఈస్ట్ యుఎస్లో వచ్చేసి మళ్ళీ అవైలబిలిటీ జోన్ 1, అవైలబిలిటీ జోన్ 2, అవైలబిలిటీ జోన్ 3 ఉంటాయి. మళ్ళీ ఇదేంటి, ఇదొక డేటా సెంటర్, ఇదొక డేటా సెంటర్ అనుకో. సో ఇప్పుడు నీకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఏంటి, మిషన్ క్రియేట్ చేయి, మిషన్ లో ఉన్న డేటా అనేది చాలా ఇంపార్టెంట్, అదే సీక్వెల్ డేటాబేస్ ఉంటుంది అందులో, నాకు జియో రిడెండెన్సీ కావాలి అని చెప్పేసి నీకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఓకే, నువ్వు ఆ రిక్వైర్మెంట్లో ఏం చేస్తావు, పోర్టల్కి వెళ్ళి లాగిన్ అవుతావు, రీసోర్స్ సెలెక్ట్ చేసుకుంటావు, సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకుంటావు, రీసోర్స్ నేమ్ వచ్చేసి సీక్వెల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటావు. రైట్, సెలెక్ట్ చేసుకున్న తర్వాత సీక్వెల్లో ఏ ఏ ఏ ఎంత సైజు డేటా కావాలని అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటావు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నువ్వు జియో రిడెండెన్సీ సెలెక్ట్ చేసావు. అప్పుడు ఏంది, యూఎస్టిఎస్లోని ఈ సెలెక్ట్ చేసుకొని ఓకే సీక్వెల్ డేటాబేస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మైక్రోసాఫ్ట్ ఏజెంట్ నువ్వు జియో రిడెండెన్సీ పెట్టావు కదా, ఆటోమేటిక్గా వెస్ట్ యుఎస్ లొకేషన్లో ఓకే సీక్వెల్ సర్వర్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది ఇక్కడ కూడా. ఓకే, నీ సీక్వెల్ సర్వర్ అనేది నువ్వేమో ఈస్ట్ యుఎస్ సెలెక్ట్ చేసుకున్నావు, జియో రిడెండెన్సీ పెట్టావు, మైక్రోసాఫ్ట్ ఆటోమేటిక్గా వెస్ట్ యుఎస్లో క్రియేట్ చేసింది. సపోజ్ ఈ ఈస్ట్ యుఎస్ రీజియన్లోని ఓకే సంథింగ్ ఏదో అయిపోయింది అనుకో, లాస్ట్ మూమెంట్ అది కాలిపోయే మూమెంట్లో విత్ ఇన్ లాస్ట్ సెకండ్ వరకు కూడా నీకు డేటా అనేది దీంట్లో అవైలబిలిటీ ఉంటుంది. సో దీన్ని మనం ఏం చేసుకోవచ్చు, బ్యాకప్ తీసుకొని మళ్ళీ సీక్వెల్ సర్వర్ని రీయూజబుల్ చేసుకుంటాం. సో మన డేటా అవైలబిలిటీ ఉంది, వెస్ట్ యుఎస్ రీజన్ ద్వారాగా తీసుకున్నాం. సో ఇది క్రాష్ అయిపోయినా కూడా నీకు డేటా అనేది
ఉంది. సో ఇదేంటి జియో రిడెండెన్సీ కాన్సెప్ట్ అన్నమాట. వేరా ఇప్పుడు వచ్చేసి అవైలబిలిటీ సెట్. సో నాకు జియో రిడెండెన్సీ అవసరం లేదు, ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ మినిమం ఇంపార్టెన్స్ ఉన్న డేటా అనుకున్నప్పుడు నేనేం చేస్తాను, సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేసి నీకు ఒక అవైలబిలిటీ జోన్లో ఉండాలి డేటా అనేది రిక్వైర్మెంట్. అప్పుడు సీక్వెల్ క్రియేట్ చేసుకొని ఓకే, నెక్స్ట్ ఏం చేస్తావు, ఈస్ట్ చేసి సెలెక్ట్ చేసుకొని అవైలబిలిటీ జోన్స్ 2 పెట్టుకుంటావు. సో నీకేమవుతుంది, అదే సేమ్ డేటా సెంటర్లో ఓకే, ఇది ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో ఒక సీక్వెల్ డేటాబేస్ క్రియేట్ అయింది, దాని రిప్లికా వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో కూడా క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ ఫ్లోర్కి ఏమైనా అయినా కూడా సెకండ్ ఫ్లోర్లో డేటా ఉంటుంది, సెకండ్ ఫ్లోర్కి ఏమైనా అయినా ఫస్ట్ ఫ్లోర్లో డేటా ఉంటుంది. సో దిస్ ఈస్ అవైలబిలిటీ జోన్ అనమాట. సో మైక్రోసాఫ్ట్ ఫ్లో అనేది ఇలా వెళ్తుంది. సో మనం అజూర్ నుంచి సెలెక్ట్ చేసుకొని బ్యాక్ ఎండ్లో ఆటోమేటిక్గా రీసోర్స్ గ్రూప్ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసి నువ్వు రీజన్ సెలెక్ట్ చేసుకోగానే ఆ పర్టికులర్ రీజన్లోని డేటా సెంటర్కి కనెక్ట్ అయిపోయి ఓకే, అండ్ నువ్వు మెన్షన్ చేసిన అవైలబిలిటీ జోనా లేకపోతే రెగ్యులర్ బేసిక్స్ ఎంత సైజ్ కావాలనేది కూడా ఆ సైజు ఆ డిస్క్ సైజ్ అంతా కూడా ఈ రీజియన్ ఈ డేటా సెంటర్లోనే మెమొరీ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. క్లియర్ అయిదంతా ఎలా జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ ఆపరేషన్ అనేది మైక్రోసాఫ్ట్లో. ఓకే, ఎనీ డౌట్స్ ఉంటారండి? నెక్స్ట్ మనం అజూర్ పవర్ షెల్ ఇన్స్టాలేషన్ ఆ టాపిక్స్కి వెళ్దాం. చెప్పండి, అడగండి. సార్ ఓన్లీ ఇప్పుడు జియో రిడెండెన్సీ అంటే ఓన్లీ 2 జోన్లు మాత్రమే చేసుకొని అవైలబిలిటీ ఉంటుందా, వేరే జోన్స్ కూడా 1 or 3 ఏబో చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది? జియో రిడెండెన్సీ అనేది ఏంటంటే వాడు జోన్స్ రీజియన్స్ అని చెప్పేసి స్పెసిఫిక్గా పెడతాడు. ఇప్పుడు మనకు వచ్చేసి ఇండియాలో లేదని చెప్పాను, సో అది ఎనీ కంట్రీలో అనే దాని స్పెసిఫికేషన్స్ పెట్టాడు. ఇప్పుడు రీజియన్ పెట్టడం వేరు, జియో రిడెండెన్సీలో 3 రకాలు ఉంటాయి. గ్లోబల్ రిడెండెన్సీ అని చెప్పేసి కొన్ని సర్వీసులకు ఇస్తాడు, కాస్మోస్ డిబి లాంటివి. అదేంటంటే ప్రతి డేటా సెంటర్లో ఉంటుంది దాని ఒక రెప్లికా. ఓకే, సో సర్వీస్ బేస్డ్ కొన్ని సర్వీస్ ఇప్పుడు రీజియన్ వైజ్ సపోర్ట్ చేసే సర్వీస్ ఉందనుకో. ఓకే, జస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్, నీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఇది చూసావు అవైలబిలిటీ జోన్స్. ఓకే, సెంట్రల్ యుఎస్, ఫ్రాన్స్ సెంట్రల్, ఇవి మెయిన్గా జోన్. ప్రివ్యూ మోడ్లో వచ్చేసి ఈస్ట్ యుఎస్, వెస్ట్ యూరప్, సౌత్ ఏషియా. ఇందులో సపోర్ట్ చేసేవి ఏవే ఉన్నాయి అనేది. ఇప్పుడు సీక్వెల్ సర్వర్ కాస్మోస్ డిబి ఉందనుకో, కాస్మోస్ డిబి నువ్వు జియో రిడెండెన్సీ పెడితే గ్లోబల్లో అన్ని ఏరియాలో అది క్రియేట్ అయి ఉంటుంది. ఎక్కడ మిస్ అయినా సరే, అంటే నీకు 5 దేశాల్లో ఉన్న డేటా సెంటర్లు పోయినా సరే రిమైనింగ్ 17 డేటా సెంటర్స్లో డేటా ఉంటుంది. అదొక కాన్సెప్ట్. ఓకే, కొన్ని సర్వీసులు వచ్చేసి ఓన్లీ రీజియన్ వైజ్గా సపోర్ట్ చేస్తాయి. అంటే ఈస్ట్ యుఎస్, వెస్ట్ యుఎస్ ఈ రెండిట్లో మాత్రమే నీకు పాసిబిలిటీ ఉంటుంది. నీకు వేరేది కంట్రీలో కావాలి అనుకుంటే అప్పుడు నువ్వు మాన్యువల్ క్రియేట్ చేసుకోవాలి. అది నువ్వు మాన్యువల్గా నేను ఈ కంట్రీలో పెడతాను, ఆ కంట్రీలో పెడతాను, ఇందులో ఉన్న డేటా అందులోకి సింక్ అయ్యేలాగా నువ్వు క్రియేట్ చేసుకోవాలి ప్రోగ్రామ్ దానికి. ఓకే, సో డిపెండ్స్ ఆన్ ది సర్వీస్ ఏ టైప్ ఆఫ్ రిడెండెన్సీ అవైలబిలిటీ ఉన్నది అనేది మనకి చూపిస్తారు. ఐ మీన్ నెక్స్ట్ టాపిక్లో మనకి వెళ్తాం. ఇప్పుడు డేటాబేస్ సైడ్ వెళ్ళినప్పుడు ఏ సర్వీసెస్కి ఏ టైప్ ఆఫ్ రిడెండెన్సీ ఉంది. ఓకే, అండ్ ఎంత బ్యాకప్ తీసుకోవచ్చు, మైక్రోసాఫ్ట్ వాడు మనకి ఎంత అష్యూరెన్స్ ఇస్తాడు. ఓకే, సపోజ్ నేను ఒక డేటా నీకు 100% బ్యాకప్ ఇవ్వగలను అంటే నేను 100% ఇవ్వగలను అంటే 100% ఇవ్వలేరు, ఎవరు కూడా ఇవ్వలేరు. ఎందుకంటే నువ్వు అన్ని లొకేషన్స్ ఒకేసారి కుప్పకూలిపోయినా కూడా నువ్వు నన్ను అడిగితే లేదని చెప్పాల్సి వస్తుంది కదా. సో వాడికి ఒక పర్సంటేజ్ ఇస్తాడు, నేను ఇంతవరకు 99.9% వరకు నీకు కాస్మోస్ డిబి వచ్చేసరికి మ్యాక్స్ 99.99% వరకు కూడా ఇస్తా అంటాడు. అంటే ఏంది, వాడికి 100% నమ్మకం. కాస్మోస్ డిబి అనేది ఏంటంటే వరల్డ్ వైడ్ గా అన్ని డేటా సెంటర్స్ లో పెట్టాడు. నువ్వు ఒక డేటా క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా అన్ని డేటా సెంటర్ లో ఒక రిప్లికా క్రియేట్ అయి ఉంటది. ఓకే, వర్చువల్ మిషన్స్ కి వచ్చేసరికి అవైలబిలిటీ జోన్స్ వైజ్ గా పెట్టాడు. అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ జోన్ లో విత్ ఇన్ ద డేటా సెంటర్ లో నేను మాక్సిమం ఒక ఫస్ట్ ఫ్లోర్ పైన సెకండ్ ఫ్లోర్ లో ఉన్న డేటా ద్వారా నీకు తీసి ఇవ్వగలను అలా. సో డిపెండ్స్ ఆన్ ది సర్వీస్ని బట్టి, అంటే ఏ టైప్ ఆఫ్ రీసోర్స్ దాని బేస్ బట్టి కొన్ని టైప్ ఆఫ్
అవైలబిలిటీ జోన్స్, అవైలబిలిటీ, రిడెండెన్సీ, బ్యాకప్ సిచ్యువేషన్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వాటి గురించి మనం ఇన్ డీటెయిల్గా వెళ్దాం తర్వాత. ఇప్పుడు ఓవరాల్గా అసలు ఏంటి అనే దాని గురించి అర్థం చేసుకో. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే గుడ్. నెక్స్ట్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ వీ కెన్ గో టు ద నెక్స్ట్ టాపిక్. ఎందుకంటే ఎస్టర్డే నేను చాలా ఎక్కువ టైం తీసుకున్నాను, 3 hours. ఇట్స్ వెరీ లాంగ్ క్లాస్. సో మీకు కూడా పేషెన్స్ ఉండదు. యా, ఎవరు అడుగుతున్నారు ఏంటో. అవైలబిలిటీ జోన్ లో ఫస్ట్ టూ ఫ్లోర్స్ డేటా లాస్ట్ అయింది కోసం ఇప్పుడు డేటా రికవరీ చేయాలంటే అది కష్టం. ఇప్పుడు అవైలబిలిటీ జోన్లు అనుకో, ఇప్పుడు నువ్వు 2 floors ఉన్నావు. ఇప్పుడు నా ఇంకొక ఎగ్జాంపుల్ గా చెప్తా. డేటా సెంటర్ క్రాష్ అయిపోయింది అనుకో, మనకు డేటా అనేది లేనట్టే కదా. లేనంటే సో నువ్వు జియో రిడెన్సీ పెట్టుకున్నావు అనుకో, ఇంకొక రీజియన్ లో ఉన్న డేటా అనేది నీకు అవైలబిలిటీ ఉంటుంది. సో అందుకే అంటున్నా పర్సంటేజ్, నీకు ఎంత పర్సంటేజ్ ఇవ్వగలను. ఇప్పుడు నేను చెప్పాను, ఏమంటారు, మాక్సిమం నేను ఒక 60%. ఇప్పుడు జస్ట్ టేక్ ఎగ్జాంపుల్, నువ్వు వ్యాక్సిన్ తీసుకున్నావు, 100% నీకు కరోనా రాదా అంటే లేదు, 70%, 80% వరకు నేను గ్యారంటీ ఇస్తాను అంటాడు వ్యాక్సిన్ ఇచ్చేవాడు. సో మరి బై డిఫాల్ట్ గా నేను వెళ్ళి మరి నాకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కరోనా వచ్చింది కదా అని అడిగితే, నేను ఆల్రెడీ చెప్పా కదా నీకు 70% వరకు ఓకే ఛాన్స్ తగ్గుద్ది అని చెప్పా అంటాడు. ఓకే అలాగే ఇప్పుడు నువ్వు చెప్పిన ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ పోయింది, సెకండ్ ఫ్లోర్ పోయింది, డేటా సెంటర్ పోయింది, డేటా అనేది ఇంకా లేదు బ్యాకప్, ఎందుకంటే నేను ఓన్లీ దాని మీద డిపెండ్ అయ్యి పెట్టుకున్నాను. కాకపోతే వాడిచ్చే పర్సంటేజ్ కి వాడు డేటా లాస్ అయింది అనుకున్నప్పుడు మైక్రోసాఫ్ట్ వాడు ఏంటంటే నీకు లాస్ ని భరిస్తాడు. సో అందుకనే వాడు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా పెడతాడు. ఇంపార్టెంట్ డేటా అన్నప్పుడు ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి, నీ డేటాకి నువ్వే ఏమంటారు బాస్ అని చెప్పేసి చెప్తాడు. నీ డేటా ఎక్కడుందో నాకు తెలియదు, నేను డేటా సెంటర్ మెయింటైన్ చేయడమే, లోపల ఏం జరిగినా కూడా నీ రెస్పాన్సిబిలిటీ. డేటా ఎలా మేనేజ్ చేసుకోవాలి, బ్యాకప్ తీసుకున్నావా అంటాడు. ఇప్పుడు నువ్వు అడిగినావు అనుకో, నాకు డేటా పోయిందని అనుకో, మరి నువ్వు నీకు అంత ఇంపార్టెంట్ డేటా అనుకున్నప్పుడు నువ్వు జియో రిడెండెన్సీ తీసుకోవచ్చు కదా, గ్లోబల్ లో అవైలబిలిటీ ఉంటుంది కదా అంటాడు. సో అదనమాట. ఓకే యా, మనం ఇప్పుడు ఏంటంటే ఈ టాపిక్స్ అయిపోయింది. అజూర్ ఆర్కిటెక్చర్ ఓవర్ కూడా ఎలా ఫ్లో అనేది జరగడం అయిపోయింది. ఇప్పుడు లెట్స్ గో టు ద అజూర్ పవర్ షెల్ ఇన్స్టలేషన్, ఏజెడ్ సిఎల్ఐ ఇన్స్టలేషన్. ఓకే సో ఓకే, నిన్న మనం టాస్క్ ఇచ్చాం కదా, ఎంతమంది దీన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది? ఎనీ వన్, అట్లీస్ట్ ఇంతమందిలో ఒక ఇద్దరైనా ఇన్స్టాల్ చేసుకున్నారా అజూర్ పవర్ షెల్? లేదా? ఓకే బట్ యా ఎస్. హూ ఇస్ దట్? పేరు చెప్పండి. రాకేష్. వేణు. వావ్, గ్రేట్ 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 గైస్. యా, మీరు ఎలా స్టార్ట్ చేశారు, దట్స్ గ్రేట్ థింగ్. ఇప్పుడు ఏంటంటే సో నేను దీనికోసం ఏంటంటే స్పెసిఫిక్గా ఇప్పుడు చేయాలి అనుకునే వాళ్ళకి కూడా నేను డాక్యుమెంట్ చేసి పెట్టాను. ఫ్యూచర్లో మీకు ఏంటంటే మీరు కంపెనీలోకి వెళ్ళా కూడా, ఓకే, మీరు ఇన్ ఫ్యూచర్ ఒక కంపెనీలో జాయిన్ అయినా కూడా మీకు ఇలాంటి రిక్వైర్మెంట్ అనేది కామన్గా వస్తుంది. యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్, యాజ్ ఏ క్లౌడ్ అడ్మిన్, ఈ రెస్పాన్సిబిలిటీ కామన్ అనమాట. ఇప్పుడు డెవలపర్ ఉన్నా నేను, నాకు ప్రీ రిక్వెస్ట్స్ ఏంటి, నాకు పవర్ షెల్ కావాలి, నేను సింపుల్గా టికెట్ రైట్ చేస్తాను. సో క్లౌడ్ అడ్మిన్ టీమ్ ఒక టీం ఉంటుంది, ఆ టీంకి నేనేం చేస్తాను, నాకు అజూర్ పవర్ షెల్ కావాలి సో ఇన్స్టాల్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ పెడతాను. సో యాజ్ ఏ అడ్మిన్ వాళ్ళ మిషన్ నువ్వు రిమోట్ తీసుకొని నువ్వే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రాక్టీస్, అంటే ఈ ఇన్స్టాలేషన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే సో నేను ఈరోజు ఏంటంటే ఎలా చేయాలి అండ్ ఎన్ని టైప్స్ ఉన్నాయి దాని గురించి కూడా ఈచ్ అండ్ మాన్యువల్గా నేను చేసి చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సో ఇప్పుడు వచ్చేసి మనం అజూర్ పోర్టల్కి లాగిన్